నమస్కారం HN9 టీవీ న్యూస్ కి స్వాగతం. తిరుపతి జిల్లా నాయుడుపేటలో మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నాయుడుపేటలోని మున్సిపల్ కార్యాలయం వద్ద కార్మికులు మంగళవారం సమ్మె చేపట్టారు. ఈ సందర్భంగా మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ గౌరవ అధ్యక్షులు చాపల వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేత హోదాలో ప్రజా సంకల్ప యాత్రలో మున్సిపల్ కార్మికుల్ని అధికారంలోకి వస్తే పర్మనెంట్ చేస్తానని చెప్పారని ఆయన తెలిపారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేస్తానని హామీ ఇచ్చి గద్దెనెక్కి 4 ఏళ్లైనా మున్సిపల్ కార్మికులకు ఏ ఒక్క హామీ అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంగన్వాడీ మున్సిపల్ కార్మికుల సమస్యలను గాలికి వదిలేసి రాష్ట్రంలో వైసీపీ ఆడుదాం ఆంధ్ర పేరుతో విహరిస్తున్నారని, రాబోయే రోజుల్లో కార్మిక వర్గం వైసీపీ ప్రభుత్వాన్ని ఓట్లతో తగిన బుద్ధి చెప్తారని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కార్మికుల మున్సిపల్ యూనియన్ నాయకులు వెంకటరత్నం, మైలారి శ్రీనివాసులు, నెలవల మస్తానయ్య తదితరులు పాల్గొన్నారు. సమాన వేతనం రద్దు చేయాలి. ఆబ్కాస్ వ్యవస్థను సమాన వేతనం మున్సిపల్ కార్మికులు సమాన పనికి సమాన వేతనం. జిందాబాద్ జిందాబాద్ మున్సిపల్ కార్మికుల ఉద్యోగుల ఐక్యత, మున్సిపల్ కార్మికుల ఉద్యోగుల ఐక్యత రద్దు చేయాలి. ఆబ్కాస్ వ్యవస్థను జిందాబాద్ 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 పర్మనెంట్ చేయాలి. మున్సిపల్ కార్మికుల్ని సమాన పనికి సమాన వేతనం. జిందాబాద్ జిందాబాద్ రద్దు చేయాలి వ్యవస్థను, రద్దు చేయాలి ఆబ్కాస్ వ్యవస్థను. జిందాబాద్ జిందాబాద్ మున్సిపల్ కార్మికుల ఉద్యోగుల ఐక్యత, మున్సిపల్ కార్మికుల ఉద్యోగుల ఐక్యత. మున్సిపల్ కార్మికులకు సమాన పనికి సమాన వేతనం, మున్సిపల్ కార్మికులకు ఉద్యోగ భద్రత, మున్సిపల్ కార్మికులకు ఉద్యోగ భద్రత, మున్సిపల్ కార్మికులకు ఉద్యోగ భద్రత. చాపల వెంకటేశ్వర్లు సిఐటి జిల్లా కమిటీ సభ్యులు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులంతా కూడా సమ్మెబాట పట్టారు. రాష్ట్రంలో సుమారు 52 నుంచి 55 వేల వరకు మున్సిపల్ కార్మికులు ఉన్నారు. 15,000 మంది ఇంజనీరింగ్ కార్మికులు ఉన్నారు. వీరందరూ కూడా సమ్మెబాట పట్టారు. ఇవాళ ప్రధానంగా నాటి ప్రతిపక్ష నేత, నేటి ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్రల్లో మున్సిపల్ కార్మికులు స్పష్టమైన హామీలు ఇచ్చారు. పాదయాత్రలో భాగంగా మున్సిపల్ కార్మికులందరినీ కూడా రెగ్యులేట్ చేస్తాను, సమాన పనికి సమాన వేతనం ఇస్తాను అనేసి చెప్పారు. అసెంబ్లీలో కూడా ఆయన స్పష్టంగా చెప్పారు. వీడియోలన్నీ కూడా ఉన్నాయి. నేను అధికారంలోకి వచ్చిన 6 నెలల లోపల మున్సిపల్ కార్మికులందరినీ కూడా రెగ్యులేట్ చేస్తానని చెప్పాడు. ఇవాళ అధికారంలోకి వచ్చి 4.5 ఏళ్లు గడుస్తా ఉన్నా సరే మున్సిపల్ కార్మికులకు ఇచ్చిన హామీలన్నింటినీ కూడా విస్మరించారు. గద్దెనెక్కి 4.5 ఏళ్ళైనా సరే ఏ ఒక్క హామీని విస్మరించకుండా కార్యవ్యాపన చేశారు. కాబట్టి ఇవాళ విధులైన పరిస్థితుల్లో మున్సిపల్ కార్మికులంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెబాటు పట్టారు. ఇవాళ మున్సిపల్ కార్మికులంతా కూడా ఎవరు కూడా వెంటనే కోరికలు కోరడం లేదు. వాళ్ళు అడుగుతున్నటువంటి కోరికలు న్యాయసమ్మతమైనటువంటి చట్టబద్ధమైనటువంటి సమాన పనికి సమాన వేతనం అడుగుతా ఉన్నారు. కనీస వేతనాలు ఇవ్వాలని చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఏదైతే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలనేసి గతంలోనే తీర్పులు ఉన్నాయి. అయితే ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీర్పులు అమలు చేయడంలో లెక్క చేయని విధంగా వ్యవహరిస్తా ఉన్నాయి. ఈ మున్సిపల్ కార్మికులకి PF, ESI అమలు చేయడంలో కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తా ఉంది. ఆప్కాస్ అనేసి ఒక దళారీ వ్యవస్థను తీసుకొచ్చారు. ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరూ కూడా రెగ్యులేట్ చేస్తానని చెప్పి
ఆప్కాష్ పెడితే ఒక బలాన్ని వ్యవస్థను తీసుకొచ్చి కార్మికులు నెట్టేట ముంచిన చరిత్ర ఎవరికైనా దక్కిందంటే రాష్ట్రంలోని జగన్మోహన్ రెడ్డికి చెల్లుబాటు అవుతుందనేసి నేను తెలుపుతాను. ఇవాళ రాష్ట్రంలో జగనన్న విజయం ఆరుగమ ఆంధ్ర పేరుతో రకరకాల పేరుతో ఇవాళ రకరకాల పథకాలు తీసుకుని వస్తా ఉన్నారు. ఈ ఒక్క ఏ పథకంలో కూడా రాష్ట్రంలో నుండి కార్మికులు కానివ్వండి, ప్రజలు కానీ ఏ ఒక్క పని కూడా పరిష్కారం కాలేదనేసి మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా మీరు ఇన్ని పథకాలు తీసుకుని వచ్చారు, ఎవరికి లబ్ధి పొందారో వాళ్ళు ఎవరు లబ్ధి పొందిన వివరాలంతా కూడా స్వాతంత్రం నిర్వహించాలనేసి సిఐటిగా మేము డిమాండ్ చేస్తాను. అదేవిధంగా ఇంజనీరింగ్ కార్మికులకి హెల్త్ అలవెన్స్, రిస్క్ అలవెన్స్ చేయాలనేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మా డిమాండ్ పరిష్కరించిన పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెను ఇంకా తీవ్రతరం చేస్తాం. రాష్ట్ర ప్రభుత్వాన్ని మరణం ఏంటైనా సరే సమస్యల పరిష్కారం దిశగా మా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామనేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.